సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఖైరతాబాద్లో ఉండే సైన్స్ కాలేజ్, అదే ఏదైతే మనం ఇప్పుడు అబాండెడ్ కాలేజ్ అండ్ హాంటెడ్ కాలేజ్ అనే నేమ్స్ వచ్చాయో, సో ఈరోజు మనం ఆ కాలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో అందరూ దాంట్లో పోస్ట్ మార్టం అయిన ఈ కాలేజ్ మొత్తం దయ్యాలు ఉన్నాయి అని అంటున్నారు. సో చాలామంది చనిపోయినారని న్యూస్ వచ్చి విన్నాను. సో అది ఎంతవరకు నిజం? ఈరోజు అయితే మనం ఆ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళి మీకు ఆ కాలేజ్ నేను చూపిస్తాను. అదంతా నిజమా ఫేకా అనేది చూద్దాం. సో ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్కి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. చలో. సో గైస్, ఖైరతాబాద్లో ఉండే సైన్స్ కాలేజ్కి అయితే వచ్చేసాం అనమాట. ఏదైతే హాంటెడ్ అండ్ అబాండన్ అంటున్నారో, సో మీరు చూసుకోవచ్చు అదే అనమాట మన సైన్స్ కాలేజ్. సో ఇదైతే చాలా మంది హాంటెడ్ కాలేజ్, దీంట్లో చాలా ఆత్మహత్యలు అయినాయి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అని తెలుసుకుందామని నేనైతే ఇక్కడికి వచ్చానమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ ఏంటిదంటే, ఇక్కడ నేను చాలా మందిని కనుక్కున్నాను. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది ఒక ఓల్డ్ థియేటర్ అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి ఈ థియేటర్ అనేది క్లోజ్ అయిపోయింది. సో యాక్చువల్గా అసలు ఎందుకు క్లోజ్ చేశారంటే, ఈ థియేటర్ ఆయన సింగిల్ ఓనర్ అనమాట. ఆయన సింగిల్ ఓనర్ వల్ల కొన్ని ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆయన చనిపోయాడు అనమాట. సో ఇక దీన్ని కేర్ తీసుకునే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఈ థియేటర్ అనేది క్లోజ్ చేశారు. ఇది రియాలిటీ. సో మోస్ట్లీ యూట్యూబర్స్ అందరు ఏం చెప్తున్నారంటే, ఇది ఒక అబాండెడ్ సైన్స్ కాలేజ్, ఇక్కడ పోస్ట్ మార్టం జరిగినాయి, ఇంకా దయ్యాలు తిరుగుతున్నాయి అని అన్ని ఫాల్స్ ఇలిగేషన్స్ అండ్ ఫాల్స్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేశారు. సో ఇదంతా ఫేక్ అనమాట. సో ఇప్పుడు రియాలిటీ ఏంటిదంటే, ఇది ఒక థియేటర్, ఓల్డ్ థియేటర్. చాలా డేస్ యూజ్ చేయకపోవడం వల్ల అది అనేది క్లోజ్ అయిపోయింది.